హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, నిన్న రాత్రే అఫీషియల్ వెబ్సైట్లో ఏపీ టెట్ జూలై రిలీజ్ చేయడం జరిగింది. క్లుప్తంగా ఈ షెడ్యూల్కి సంబంధించి కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. 2/7/2024 అంటే ఈ నెల 2వ తారీఖున అఫీషియల్గా ఇది అమల్లోకి వచ్చినట్లు. అదేవిధంగా మనకి పేమెంట్, మీకు టెట్కి సంబంధించిన పేమెంటు ఈ నెల 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ 4వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఉంటుంది. మాక్ టెస్ట్లు అనేవి మీకు 16వ తారీఖు నుంచి మాక్ టెస్ట్లు అనేవి కూడా మీకు అవైలబుల్గా తీసుకొస్తారు. ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా మీకు అవైలబుల్గా తీసుకొస్తారు. హాల్ టికెట్స్ 25వ తారీఖు నుంచి మీకు డౌన్లోడ్ అవుతాయండి. హాల్ టికెట్స్ అనేవి 25వ తారీఖు నుంచి ఈ నెల అంటే జూలై 25వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. అదేవిధంగా ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూస్తుంటే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 1A, పేపర్ 1B, అదేవిధంగా పేపర్ 2A, పేపర్ 2B ఈ రెండింటికి కూడా ఎగ్జామ్స్ అనేవి 5వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరుగుతుంది. ఆగస్టు 5వ తారీఖు నుంచి 20వ తారీఖు అంటే 15 రోజులు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సాధారణంగా మన హిందీ అభ్యర్థులకి ఒక 4-5 రోజుల తర్వాత ఈ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. సాధారణంగా 5వ తారీఖు నుంచి అయితే మ్యాక్సిమం 9 లేదా 10వ తారీఖు నుంచి మన హిందీ అభ్యర్థులకు కూడా డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకే రోజు హిందీ అభ్యర్థులందరికీ ఒకేసారి ఒకే సెషన్లో జరిగిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే హిందీ అభ్యర్థులందరూ ఏది రాయాలి? పేపర్ 2A రాయాలండి. హిందీ అభ్యర్థులందరూ కూడా పేపర్ 2A రాయవలసి ఉంటుంది. హిందీ అభ్యర్థులందరూ కూడా హిందీ ఆఫ్ చేసుకొని పేపర్ 2 హిందీ రాయాలి. అయితే మనకి అదేవిధంగా ఇనిషియల్ కీ కూడా ఒకవైపు ఎగ్జామ్స్ జరుగుతూనే రెండో వైపు ఏవైతే ఎగ్జామ్స్ అయిపోయాయో, ఏ ఎగ్జామ్స్ అయితే జరిగిపోయాయో వాటికి ఇనిషియల్ కీని కూడా 10వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు నుంచి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అబ్జెక్షన్స్ కూడా మీకు ఆగస్టు 11 నుంచి 21 వరకు అబ్జెక్షన్స్ కూడా మీరు పెట్టవచ్చు. అబ్జెక్షన్స్ కూడా మీరు తెలియజేయవచ్చు. ఏ ఎగ్జామ్స్ అయితే జరిగిపోయాయో ఆ ఎగ్జామ్స్కి ఇనిషియల్స్ కీ అనేవి 10వ తారీఖు నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఇనిషియల్ కీ ఆ కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ కూడా మీరు 11వ తారీఖు నుంచి మీరు తెలియజేయవచ్చు. ఫైనల్ కీ అనేది మనకి ఆగస్టు 25వ తారీఖు నుంచి పెట్టడం జరుగుతుంది ఫైనల్ కీ. అదేవిధంగా రిజల్ట్స్ అనేవి ఆగస్టు 30న అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఆగస్టు నెలలో పూర్తిగా ఈ టెట్కి సంబంధించిన నిర్వహణ అనేది జరుగుతుంది. ఇంకా తర్వాత డిఎస్సి షెడ్యూల్ అనేది ఉంటుంది. అంటే మనకి ఆల్రెడీ న్యూస్ పేపర్లో కూడా తెలియజేయడం జరిగింది. మనకి 1 వీక్లో డిఎస్సి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అఫీషియల్ మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. మ్యాక్సిమం డిఎస్సి కూడా మనకి ఈ ఆగస్టులో టెట్ జరిగిపోతే మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివరిగా మ్యాక్సిమం అక్టోబర్ చివరిని జరిగే అవకాశం అయితే ఉంది. డిఎస్సి అనేది మ్యాక్సిమం మనకి అక్టోబర్ చివరిన అయితే జరుగుతుంది. అంటే 1 మంత్ మనకి టెట్కి డిఎస్సికి అవకాశం ఇస్తామని చెప్పారు, 30 రోజులు. కాబట్టి ఆగస్టులో అయిపోతే సెప్టెంబర్ అంతా మనకి డిఎస్సి ప్రిపరేషన్కి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్టోబర్లో మనకి సెలవులు వస్తాయి కాబట్టి మధ్యలో సో మనకి మ్యాక్సిమం అక్టోబర్ చివరన డిఎస్సి ఉండే అవకాశం అయితే ఉంది. అయితే చాలామంది అభ్యర్థులు మమ్మల్ని ఏమడుతున్నారంటే, మరి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలా, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా మరి అనేసి అడుగుతున్నారు. మేము మరి ఆన్లైన్ కోచింగ్ కొనసాగించాలా లేదా ఆఫ్లైన్ కోచింగ్కి ఇమీడియట్గా వెళ్ళిపోవాలా అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఒక్కసారైనా సరే టెట్కి కానీ డిఎస్సికి కానీ ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోకపోతే మీరు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళవచ్చు. కనీసం ఒక్కసారైనా సరే టెట్కి కానీ డిఎస్సికి కానీ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోకపోతే వెళ్ళవచ్చు. అలా కాదు, ఒక్కసారి కూడా మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోలేదు, అలాంటి సందర్భంలో మీరు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళండి, నో ప్రాబ్లం. అలా కాదు, ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళడానికి కూడా మా దగ్గర సమయం లేదు, డబ్బులు లేవు అనుకుంటే ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్. ఆన్లైన్ ఈ కోర్స్ అనేది చాలా బెస్ట్ అనేది. మా దగ్గర కేవలం ఆన్లైన్లో మాత్రమే మీకు ఈ యొక్క కోచింగ్ అనేది ఉంటుంది. ఆన్లైన్ కోచింగ్ మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ కోచింగ్ అయినప్పటికీ కూడా ఆఫ్లైన్ లాగే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీ వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు ఇస్తూ ఉంటాము. ఏ సిలబస్ చదవాలి, ఎలా చదవాలి అనేది ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా మీతో టచ్లో ఉంటాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా డైలీ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. గతంలో 2022 ఏపీ టెట్కి సంబంధించి ఏపీ హిందీ సేవా సమితి ఫస్ట్ బ్యాచ్, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి
2024లో జరిగినటువంటి టెట్ అనేది సెకండ్ బ్యాచ్. ఈ 2 టెట్లలోని కూడా ఏపీ హిందీ సేవా సమితి అనేది రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు అనేది సాధించింది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ కంటే సో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఏపీ హిందీ సేవా సమితి అత్యధికమైనటువంటి మార్కులు మా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు సాధించారు. సో గతంలో సెకండ్ ప్లేస్లో ఏపీ హిందీ సేవా సమితి వచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో మేము అత్యధికంగా స్కోరింగ్ సాధించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నమ్మకంతో మా దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారో, ఎవరైతే మా దగ్గర షెడ్యూల్ ఫాలో అవుతున్నారో, మేము ఏ విధంగా అయితే షెడ్యూల్ ఫాలో అవ్వమంటున్నామో, ఏ విధంగా అయితే సిలబస్ చదవమంటున్నామో, ఆ ఫాలో అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ అనేది పక్కాగా వస్తుంది. మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా నమ్మకం అనేది ముఖ్యం మీ మీద మీకు. ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద నమ్మకం కాదు, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ముఖ్యంగా మనం మనసా వాచా కర్మేణ అనేది మనం సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాంటప్పుడే మన లక్ష్యం అనేది నెరవేరుతుంది. సో ఆ విధంగా ఒక్కసారైనా సరే మీరు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళకపోతే మీరు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళి కోచింగ్ తీసుకోవచ్చు. మీ డబ్బులు కానీ మీ యొక్క సమయం కానీ పెద్దగా వృధా అయినట్టు అనిపించదు. కానీ ఆల్రెడీ కోచింగ్ ఒకసారి 2 సార్లు మీరు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళి తీసుకున్న తర్వాత మళ్ళా ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళి తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అక్కడ మీ సమయం అనేది చాలా వృధా అవుతుంది, మళ్ళీ మనీ కూడా వృధా అవుతుంది. అంతేగాని ఇక్కడ ఒక అడుగు మరొక దగ్గర వేరే అడుగు వేస్తూ ఉంటే నష్టపోతారు. ఎవరో ఒకరు నమ్మండి, మీపై మీ నమ్మకం పెట్టుకొని విశ్వాసంతో చదవండి, ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. అదేవిధంగా మేము కూడా గ్యారంటీ ఇస్తాము. ఏదైతే మా షెడ్యూల్, ఏదైతే మేము మీకు షెడ్యూల్ ఇస్తున్నామో, సిలబస్ ఇస్తున్నామో, ఆ సిలబస్ 100% ప్రిపేర్ అయితే ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో మీకు 100కి 100% మీకు జాబ్ వచ్చి తీరుతుంది, జాబ్ వస్తుంది ఖచ్చితంగా. ఇది మా గ్యారంటీ. కొంతమంది అభ్యర్థులు మరి మీ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కోర్సు యొక్క వివరాలు ఏంటని అడుగుతున్నారు. వారందరి కోసం మీరు ప్లేస్టోర్లో, అంటే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏపీ హిందీ సేవా సమితి అని సెర్చ్ చేయండి. ఏపీ హిందీ సేవా సమితి యాప్ వస్తుంది. యాప్ వచ్చిన వెంటనే అక్కడ వాట్సాప్ యూజ్ ఎనదర్ వే అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. వాట్సాప్ని స్కిప్ చేయండి. వాట్సాప్ మీద మీరు మీ ఏది నెంబర్ ఇవ్వద్దు. అక్కడ యూజ్ ఎనదర్ వే అనే ఆప్షన్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన వెంటనే మీకు మీ మెయిల్ ఐడి మరియు మీ యొక్క పేరు ఇవ్వాలి. అక్కడే అదేవిధంగా ఈ ప్రాసెస్లోనే పేరెంట్ మోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో దానిపైన క్లిక్ చేయొద్దు, పేరెంట్ మోడ్ పైన. సో యాప్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఆల్ కోర్సెస్లోకి వెళ్ళండి. కింద స్టోర్ అని ఉంటుంది, స్టోర్లో కానీ లేదా ఆల్ కోర్సెస్లోకి వెళ్ళండి. ఆల్ కోర్సెస్కి వెళ్తే మీకు ఈ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. ఓన్లీ టెట్కి అయితే మీకు 999 అండి, 999 రూపాయలు మాత్రమే ఓన్లీ టెట్. మీకు ఈ ఓన్లీ ఆల్ వీడియోస్తో పాటు మీకు ఎగ్జామ్స్, డైలీ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ కూడా జరుగుతాయి ఈ 999 రూపాయలతోనే. అదేవిధంగా ఓన్లీ డిఎస్సి తీసుకుంటే 1699 రూపాయలండి. సో ఈ డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం వీక్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వీక్లీ గ్రాండ్ టెస్టులు జరుగుతున్నాయి. గ్రాండ్ టెస్టులు అయిపోగానే మళ్ళీ మీకు డైలీ టెస్టులు అనేవి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ డిఎస్సి టెట్, మీకు డిఎస్సి టెట్ 2 కూడా మీకు కావాలనుకుంటే 2100 అవుతుందండి, 2100 అవుతుంది. ఏపీ టెట్ అలా కాదు, మాకు ఈ కోర్సెస్ అవసరం లేదు, ఓన్లీ మేము ఎగ్జామే రాసుకుంటాము అనుకుంటే టెట్ డిఎస్సికి కలిపి ఒక కోర్స్ పెట్టడం జరిగింది. అంటే టెట్ ఎగ్జామ్స్ వస్తాయి, డిఎస్సి ఎగ్జామ్స్ కూడా వస్తాయి అందులో. సో అది కూడా కేవలం 999 రూపాయలే. సో ఈ విధంగా మీరు ఏపీ హిందీ సేవా సమితి యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సుని పర్చేస్ చేయండి. టెట్ నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకునే ముందు కొంతమంది అభ్యర్థులు మేము మరలా టెట్ రాయాలా వద్దా అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఓసీ అభ్యర్థులు అయ్యుండి మ్యాక్సిమం 120 లేదా 125 వేసుకోండి, 125 వచ్చి ఉంటే మీరు మరలా టెట్పై కాన్సన్ట్రేషన్ చేయొద్దు. అంటే ప్రీవియస్ టెట్స్లో మీకు 125 కానీ వచ్చి ఉంటే మీరు టెట్ మీద మరలా కాన్సన్ట్రేషన్ చేయొద్దు, టెట్ని విడిచిపెట్టండి. అదేవిధంగా ఒకవేళ బీసీ అభ్యర్థులు 120 వచ్చి ఉంటే, బీసీ అభ్యర్థులకి 120 వచ్చి ఉంటే మీరు కూడా టెట్ని ఇంక విడిచిపెట్టండి. అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్, ఎస్టీ కానీ అదేవిధంగా పిహెచ్ పర్సనల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ క్యాండిడేట్ కానీ వీళ్ళు 115 అబోవ్ వారికి వచ్చి ఉంటే మీరు కూడా టెట్ని ఇంకా రాయనవసరం లేదు.
కేవలం డిఎస్సి మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. అంతకంటే తక్కువ వస్తే మళ్ళీ ఒకసారి రాయండి, తప్పు లేదు. అంటే స్కోరింగు 110, 115 అలా కొంతమందికి వచ్చి ఉంటుంది. సో అలాంటి వారు కూడా రాయండి. ఎందుకంటే మాకు 1 మార్కు పెరిగినా సరే అది మీకు అదృష్టంగా భావించాలి. 1 మార్కు పెరిగినా సరే అది మనకు ఉపయోగమే. టెట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఇందులో ఈ 3వ పాయింట్లో మనకి ఏంటంటే డిఎడ్ బిఎడ్ చివర ఉన్నటువంటి అంటే చివరి సెమిస్టర్లో ఉన్నటువంటి వారు ఈ టెట్కి అప్లై చేసుకోవచ్చు అనేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఒకవేళ సీటెట్ రాసి ఉంటే సీటెట్ కూడా మీకు ప్రైవేట్ స్కూల్స్లో పనిచేయడానికి కానీ అదే అన్ఎయిడెడ్ పాఠశాలలో పనిచేయడానికి కానీ మీకు ఉపయోగపడుతుంది. అంటే ఈ క్వాలిఫికేషన్స్ అనేది టెట్ క్వాలిఫికేషన్ అనేది పనిచేస్తుంది సీటెట్. అదేవిధంగా మీకు ఇష్టం ఉంటే ఈ ఏపీ టెట్ని కూడా రాసుకోవచ్చు అని 3వ పాయింట్లో తెలియజేయడం జరిగింది. ఈ 4వ పాయింట్లో పేపర్ 1A, పేపర్ 1B, అదే పేపర్ 2A, పేపర్ 2Bకి సంబంధించి చెప్పడం జరిగింది. పేపర్ 1A వాళ్ళు 1 నుంచి 5వ తరగతి వరకు అర్హులవుతారు. అదే పేపర్ 2A వారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అర్హులవుతారని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు మీకు 750 రూపాయలు ఉంటుందండి. ఎగ్జామినేషన్ ఫీజు 750 రూపాయలు ఉంటుంది. ఎన్ని పేపర్స్ పెడితే అన్ని 750 రూపాయలు కట్టాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. 7వ పాయింట్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి తెలియజేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎవరు ముందుగా పెట్టుకుంటారో అదేవిధంగా మీకు ఆన్లైన్ అప్లికేషన్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఆఫ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. కేవలం మన్యం మరియు ఏఎస్ఆర్ ఈ 2 జిల్లాలు తప్పించి అంటే మిగతా అన్ని జిల్లాల్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఈ ఏఎస్ఆర్ మన్యం జిల్లా వాళ్ళు చుట్టుపక్కల జిల్లాల్లో మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఆఫ్ చేసుకోమని తెలియజేయడం జరిగింది. ఎవరు ముందుగా పెట్టుకుంటారో ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క డిపార్ట్మెంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే ఒకవేళ లేట్గా మీరు అప్లికేషన్ సబ్మిషన్ ఒకవేళ చేస్తే అప్పటికే మీకు ఆ యొక్క ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని ఫిల్ అయిపోయి ఉంటే మీకు పక్క రాష్ట్రాల్లో కానీ వేరే ప్రదేశంలో కానీ డిపార్ట్మెంటే అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఈ టెట్లో తెలుసుకోవాల్సింది. ఇందులో మీకు ఇక్కడ క్లియర్గా రాసి ఉండేది దిస్ విల్ బీ ప్యూర్లీ ఆన్ ఫస్ట్ సర్వర్ బేసిస్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్ బేసిస్ అంటే ఎవరైతే ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్ ఆఫ్ చేసుకుని ఎవరైతే ముందుగా అప్లికేషన్ పెట్టుకుంటారో వారికే ఆ చుట్టుపక్కల వారి దగ్గరలోని వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ అని వస్తుంది. ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ అభ్యర్థులు పెరిగే కొలది ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అయిపోతూ ఉంటాయి. తర్వాత పెట్టుకున్న వాళ్ళకి తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ లేదంటే దూరంగా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ కేటాయించడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పాస్ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ ఓసీ అభ్యర్థులకి 60% మార్కులు రావాలి, అంటే సుమారు 90 మార్కులు రావాలి. బీసీ అభ్యర్థులకి 50% మార్కులు అంటే సుమారు 75% మార్కులు రావాలి, 75 మార్కులు రావాలి. అదే ఎస్సీ ఎస్టీ పిఎస్ క్యాండిడేట్స్కి అయితే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే 40% మార్కులు రావాలి, అంటే సుమారు 60 మార్కులు ఖచ్చితంగా అబోవ్ రావాలి. తర్వాత ఇక్కడ మీకు వ్యాలిడిటీ కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. టెట్ వ్యాలిడిటీకి సంబంధించి వ్యాలిడిటీ సర్టిఫికేట్ మార్క్స్ మెమో ఒక్కసారి మీరు టెట్ క్వాలిఫై అయితే లైఫ్ టైం మీకు వ్యాలిడిటీ ఉంటుందని ఇక్కడ క్లియర్గా జీవో నెంబర్ 68 తెలియజేస్తుంది. జీవో నెంబర్ 68 మీరు ఓపెన్ చేసి క్లియర్గా ఈ టెట్కి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు చూడవచ్చు. ఒకసారి మీరు టెట్ క్వాలిఫై ఉంటే చాలు, అది లైఫ్ టైం మీకు ఉపయోగపడుతుంది. అది ఇక్కడ జీవో నెంబర్ 11 అనేది 11th పాయింట్లో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం సిలబస్ ఒకసారి చూద్దాం. సిలబస్ హిందీ అభ్యర్థులందరూ కూడా పేపర్ 2A ఎంచుకోవాలని చెప్పడం జరిగింది. సో సిలబస్లో 4 పార్ట్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. మొదట చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, బాల వికాస్ అండ్ శిక్షణ శాస్త్ర. సో 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు. అదేవిధంగా లాంగ్వేజ్ 1 అనేది ఏ మదర్ టంగ్ వాళ్ళకి ఆ మదర్ టంగ్. సో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న వాళ్ళకి తెలుగు ఎంచుకుంటారు. మనం హిందీ అభ్యర్థులం కాబట్టి హిందీ ఎంచుకోవాలి. లాంగ్వేజ్ 1లో హిందీ అనేది మనం ఎంచుకోవాలి. 30 మార్కులు ఉంటాయి, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు. అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. ఈ లాంగ్వేజ్ 2 ఈ పార్ట్ 3 అనేది లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇది అందరికీ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ వారికి వారి సబ్జెక్టులు ఉంటాయి. మనకి ఈ 3లో లాంగ్వేజ్ హిందీ. సో హిందీ ఉంటుంది 60 మార్కులు. ఈ హిందీ 60 మార్కులు, 12 మార్కులు మనకి మెథడాలజీ ఉంటుంది, ఒక 48 మార్కులు కంటెంట్ ఉంటుంది. 48 + 12 మొత్తం 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ 150 మార్కులు ఉంటుంది. అయితే మీకు ఇక్కడ
ఆల్రెడీ 2022 2024 ఫిబ్రవరి టెట్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి టాపిక్స్ నుంచి అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ మరలా నేను చెప్పదలుచుకోలేదు. మీరు ఆ వీడియోస్ సంబంధించిన లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ మీరు చూడవచ్చు. అయితే మీరు 2024 ఫిబ్రవరిలో ఏ సిలబస్ అయితే ఉందో కంప్లీట్ అదే సిలబస్ మీరు ఇక్కడ ఉంటుంది. సేమ్ కాపీ పేస్ట్ అనమాట. 2024 ఫిబ్రవరి టెట్లో ఏ సిలబస్ అయితే మీరు చదివారో సేమ్ సిలబస్. సో అందువల్ల మరలా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. అక్కడ మీరు ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడితే అక్కడ చూడండి. సో ఫస్ట్ మనకి డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగిలో. ఇందులో మనకి పెడగోగిల్ కన్సర్న్లోని కూడా సో అనేక టాపిక్స్ ఉన్నాయి. ICTA, ICTB, దీనికి సంబంధించినటువంటి ICTకి సంబంధించి వీడియోస్ కూడా మేము అందరికంటే ముందే అప్లోడ్ చేసామని కూడా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ లాంగ్వేజ్ 1 హిందీలో సో ఈ అంశాలు ఉంటాయి. అయితే మీరు ఇక్కడ ప్రస్తుతం అందరికీ కూడా డౌట్ ఉన్నటువంటి అంశం ఏంటంటే సో పాఠ్య పుస్తక్ ఏం చదవాలి. పాఠ్య పుస్తక్ గతంలో 2024 ఫిబ్రవరి టెట్కి మీరు పాఠ్య పుస్తకం ఏదైతే చదివారో అవే చదవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పఠిత, అపఠిత గద్య, అపఠిత పద్య అని ఇవ్వడం జరిగింది. కవి, కావ్య, రచనాకారు, లేఖక్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్వర్, గ్రామర్ పార్ట్ 3, ఈ 3rd పాయింట్, 4th పాయింట్, మొత్తం 5th పాయింట్ మొత్తం అంతా గ్రామర్ ఉంటుంది. 6th కూడా గ్రామర్ పాయింటే. ఇక్కడ హిందీ పాఠ్య పుస్తకే ద్వితీయ భాష 6वीं कक्षा से 8वीं कक्षा तक పఠన హేతు సహిత్. సో ఇందులో మనకి ఈ 30 మార్క్స్లో 6वीं కక్ష 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి? లహర్ 1, లహర్ 2, లహర్ 7th క్లాస్, లహర్ 6th క్లాస్, లహర్ 1 6th క్లాస్, లహర్ 2 7th క్లాస్, అదేవిధంగా లహర్ 8th క్లాస్. ఈ 3 టెక్స్ట్ బుక్స్ మీరు ఈ 30 మార్కులు, ఈ 30 మార్క్స్లో మీకు చెప్పడం జరిగింది. ఈ 30 మార్కుల్లో మీరు అంటే ఈ లాంగ్వేజ్ 1 హిందీలో మీకు చదవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ సేమ్ 2000 గత టెట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ సిలబస్ సేమ్. సో ఈ సిలబస్కి సంబంధించి ఇంగ్లీష్ సార్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు 6वीं कक्षा से 10वीं कक्षा तक అన్నాడు. సో ఇందులో అక్కడ ఏంటంటే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్నాడు. ఇక్కడ మీకు 6వ తరగతి నుంచి 6वीं से 10वीं कक्षा तक అన్నారండి. 6वीं से 10वीं कक्षा तक అంటే 6వ తరగతి లహర్ 1, 7వ తరగతి లహర్ 2, అదే 8వ తరగతి లహర్, అదేవిధంగా 9వ తరగతి స్పర్శ్ సంచయన్. 9వ తరగతి ప్రస్తుతం మనం ఏదైతే పాఠశాలలో మనం బోధిస్తున్నామో స్పర్శ్ సంచయన్ టెక్స్ట్ బుక్ చదవాలి. 10వ తరగతి మాత్రం ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవాలి. 10వ తరగతి మాత్రం ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ అవసరం లేదు. మనకి గత 2023లో ఏదైతే సిలబస్ ఉందో 2023 2024లో గత 10th క్లాస్ మాత్రం కేవలం 10th క్లాస్ ఒకటి మాత్రమే పాత టెక్స్ట్ బుక్ చదవాలి. మిగతావన్నీ కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఓకేనా? కేవలం 10th క్లాస్ మాత్రమే పాత టెక్స్ట్ బుక్ చదువుకోవాలి. 10th క్లాస్ ఈజ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్, రిమైనింగ్ ఆల్ టెక్స్ట్ బుక్స్ ఆర్ న్యూ టెక్స్ట్ బుక్స్. అర్థమైంది కదండి? సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అనేది చేయాలి. సో భాషా శిక్షణకు సంబంధించి కూడా మీకు ఇక్కడ 12 మార్కులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఆల్రెడీ గత వీడియోస్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ కూడా మీకు కింద పెడతామని ఆల్రెడీ చెప్పాం. సో ఇది టెట్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ధన్యవాదాలు. ఉంటాం.